హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే. ఎన్నో విషయాలు అటు రాజకీయంగా ఇటు హెల్త్ పరంగా చాలా విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటాను. గత కొన్ని సంవత్సరాలుగా మీ అందరికీ సుపరిచితులు. నేనైతే లెక్కలేనన్ని వీడియోస్ చేస్తున్నాను ఆల్రెడీ పివి రెడ్డి సార్తో. ఇంతకాలం కొనసాగటానికి ఒక మెయిన్ రీజన్ ఏమిటి అంటే, సార్ చెప్పే ప్రతి విషయంలో కూడా 100% దాని వెనకాల ఒక అంతరార్థం ఉంటుంది. చెప్పిన ప్రతి విషయం రుజువైన సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి మీరు వీడియోస్ని ఆదరించడం, అలాగే నేను వీడియోస్ చేయడానికి కూడా గల కారణం అదే. ప్రధానంగా కొన్ని హెల్త్కి సంబంధించి, అలాగే కొన్ని పొలిటికల్కి సంబంధించి వీడియోస్ చేయబోతున్నాను. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేసే ప్రయత్నం చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. లేదా మీరు పివి రెడ్డి సార్తో ఎలాంటి విషయం కనుక్కోవాలి అనుకుంటున్నారు, ఈ విషయాలు కూడా క్వశ్చన్స్ రూపంలో మీరు కామెంట్ రూపంలో తెలియచేస్తే తప్పకుండా దానికి సంబంధించిన వీడియో చేసే ప్రయత్నం చేస్తాను. ఇక మొట్టమొదటి ప్రశ్న స్టార్ట్ చేస్తున్నాను, వీడియోని స్కిప్ చేయకండి. సార్ నమస్కారం. నమస్కారం మేడం. ముందుగా అసలు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఫామ్ అయింది, మహాకూటమి. సో సక్సెస్ఫుల్ అంటారా, లేదా ఏదైనా లొసుకులు ఉండే అవకాశం ఉందంటారా? ఎందుకంటే పెన్షన్కి సంబంధించి చాలా కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు పెన్షన్స్ ఆల్మోస్ట్ అందరికీ ఇచ్చేయడం జరిగింది. పెండింగ్లో ఉన్న పెన్షన్స్ను కూడా, అంటే ఆయన ఏప్రిల్ నుంచి ఎవరు ఆందోళన పడొద్దు, ఆ 1000 రూపాయలను కూడా ఏప్రిల్ 1000 రూపాయలు కూడా కల్పిస్తాను అని అందరికీ 7000ని పంపిణీ చేయడం జరిగింది అందరికి కూడా. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? మహాకూటమి యొక్క పాలన మున్ముందు ఏ విధంగా ఉండబోతుంది? మీ దివ్య దృష్టి ఏం చెప్తుంది, చెప్పండి. సో ప్రేక్షకులకు, పొలిటికల్ లీడర్స్కి, కార్యకర్తలకి అందరికీ నమస్కరించి మాట్లాడుతున్నాం మేడం. గతంలో మనం ఇంచుమించు దగ్గర మనము 8 years నుంచి చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నాం మేడం. అవును. ఆయన చంద్రబాబు నాయుడు అవతార పురుషుడు అని, చంద్రబాబు నాయుడు గారికి తెలిసిన సబ్జెక్టు ఆయన భవిష్యవాణి గురించి, ఆయన జీవిత భవిష్యవాణి గురించి తనకు తెలియదు మనకు తెలుసు అని కూడా మనం గత టీవీలో వీడియోలో చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, నేను సంపూర్ణంగా వేరే వ్యక్తిపై ప్రేమ అభిమానం ఉండేవి కానీ, పార్టీపై ప్రేమ ఏదైనా ఒక పార్టీపై అభిమానం ఉండే కానీ మాట్లాడడం లేదు మేడం. నేను ఖాళీ దివ్య దృష్టితోనే భగవంతుడు ఉన్నాడు తప్పనిసరి అనే దృఢ సంకల్పంతో నా దివ్య దృష్టితో మాత్రమే నేను చెప్పగలుగుతున్నాను. దయచేసి ఎవరు తప్పుగా భావించొద్దు అని చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు అవతార పురుషుడు. నేను గతంలో చెప్పాను, ఇప్పుడు చెప్పాను. సో ఆయన అరెస్ట్ అయినప్పుడే చెప్పాను. మనమే చేసాం. అవును, మనమే చేసినాం. అప్పుడు అరెస్ట్ అయినప్పుడు మనము గతంలో సంపూర్ణంగా చెప్పాము, అది సంపూర్ణంగా 100% వస్తాడు, విన్ అవుతాడు. ఆయన నాకు గతంలో వచ్చింది, ఆయనకు మళ్ళీ సీఎం అయ్యే యోగం ఉందని మనం దృఢ సంకల్పంతో 100% మనం చెప్పాము. ఇది వ్యక్తిగతంగా కాదు, కాల నిర్ణయంలో, సృష్టి కాలచక్రంలో నిర్ణయించింది మనకు ముందు తెలుసు కాబట్టి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు అడిగిన కూటమి భవిష్యవాణి, కూటమిలో వాళ్ళు ఇచ్చిన ఒప్పందాలు, వాళ్ళు ఎంచుకున్న పథకాలు, ప్రజలకు ముందు పెట్టిన అనేక పథకాలు అయితే వాళ్ళు అమలు చేస్తారా చేయరా అన్న ఒకటి మనోభావం, అంతే కదా మేడం. సో చంద్రబాబు నాయుడు గారికి ప్రకృతి హారతి పడుతుంది మేడం. ప్రకృతి హారతి పడుతుంది. సో సంపూర్ణ దైవానుగ్రహంతో గెలిచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సో ఆయనకు ఇప్పుడు ఆయన అవతార పురుషుడు అని చెప్పాము. సంపూర్ణంగా ఆయనకు యాక్చువల్గా చెప్పాలంటే ప్రతిపక్షం కానీ, శత్రు వర్గం కానీ ఆయన దారిలో ముందు రాళ్ళు వస్తే ఆయనే వాళ్ళ దారిలో పూలు చల్లే వ్యక్తి. ఆయన దైవ సంకల్పం కలిగిన వ్యక్తి. సో అతడు తప్పు దెబ్బకు దెబ్బ వేసే వ్యక్తి కాదు. ఆయన కారణం మా అవతార పురుషుడు కాబట్టి, భగవంతుని విశ్వరూపం కాబట్టి, ఆయన జన్మించిన ప్రతి మానవుడు అంత దైవ సంకల్పమే, శత్రువర్గం కూడా దైవ సంకల్పమే, దైవ కల్పితమే అని అన్న కర్మలను నమ్మి కర్మ సిద్ధాంతం తెలిసిన వ్యక్తి. ఆయన కర్మలకు తెలిసిన వాళ్ళు ఎవరు తప్పులు చేయరు. యాక్చువల్గా చెప్పాలంటే అది యాక్చువల్గా మానవుని ఇప్పుడు కూడా మామూలుగా మా వర్డ్స్ లో కూడా అంటూ ఉంటారు కదా సార్, కర్మ రిటర్న్స్ అని.
ఆ కర్మ ఫలితం ఖచ్చితంగా ఇక్కడే అనుభవిస్తారు 100% అనే మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు చాలా మంది. అది ఇప్పుడు మనకు ఏదైనా ఒకటి ఏంటంటే అది మానవ కల్పితమా దైవ కల్పితమా అని ఆధారపడి ఉంటుంది మేడం. అది సంపూర్ణంగా దైవ కల్పితం అంటే భగవంతుడు సపోర్ట్ ఇస్తాడు, మానవ కల్పితం అంటే భగవంతుడు సపోర్ట్ ఇవ్వడు. ఓకే. సో చంద్రబాబు నాయుడు గారికి భవిష్యత్తులో ఇప్పుడు తాను ఎంచుకున్న ప్రజల దృష్టిలో ఆయన ఎలక్షన్స్లో ప్రకటించిన అనేక పథకాలకు సంపూర్ణంగా ప్రకృతి హారతిపడుతుంది, ప్రకృతి సహకరిస్తుంది. ప్లస్ మనకు ఆయన మీరు చూడండి ఆయన పొలిటికల్ వాతావరణంలో ఉమ్మడి కూటమి అనే ఒక వ్యవస్థ తయారైంది. ఆ కూటమి అనేది పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక కుడికన్ను లాగా, ఒక కుడి చేయిలాగా, ఒక పెద్ద కొడుకు లాగా ఆయన భుజం తట్టి ఒక చివరి దశలో చంద్రబాబు నాయుడు ఒక ఏజ్కి వచ్చిన దశలో ఆ భగవంతుడు సమకూర్చిన కూటమి అది. కానీ సార్ ఒక విషయం మెచ్చుకోవచ్చు, 75 సంవత్సరాల వయసులో కూడా చాలా అంటే చాలా యంగ్ స్టార్స్ లాగా నిన్న కొన్ని వీడియోస్ చూస్తే కూడా చిన్నపిల్లలు స్కూల్ పిల్లలతో మాట్లాడే విధానం ఆయన చాలా యంగ్ స్టార్స్ కూడా అలా మాట్లాడలేరు అన్నంత ఇదిగా నేను గత 15-20 ఏళ్ల కిందనే చెప్పాను మేడం. ఆయన సంపూర్ణ దైవానుగ్రహం కలిగిన వ్యక్తి, ఆయన సంపూర్ణ ఆయన అవతార పురుషుడు. ఆయన ఈగల్ యాక్టివిటీ, ఆకాశంలో ఈగల్ గద్ద ప్రయాణిస్తూ భూమిపై ఉన్న చిన్న సీమను కూడా గ్రహిస్తుంది. అలాంటి దూరదృష్టి కలిగిన వ్యక్తి అతను. అతనికి సంపూర్ణంగా ఎవరికి చిక్కడు దొరకడు. నేను గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఆయన మానవులు వ్యతిరేకించిన భగవంతుడు సంపూర్ణంగా సహకరిస్తాడు. సృష్టి కాలచక్రంలో కర్మ సిద్ధాంతానికి పోతే గెలిపోవటములు అనేది సహజం. కానీ మానవుడు విధి విధానాలలో కర్తవ్యంలో బ్యాలెన్స్ తప్పకూడదు. బ్యాలెన్స్ తప్పకుండా పరిపాలన చేసే వ్యక్తి నా దురదృష్టి ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అంశగుణం కలిగిన వ్యక్తి, మంచి చెడును విడదీసి పరిపాలన చేసే వ్యక్తి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆయన భవిష్యత్ తరాలకు, రాబో తరతరాలకు పునాది వేసే వ్యక్తి. ఆయన ప్రతి వ్యక్తి స్వయం కృషితో పైకి రావాలి అని దూరదృష్టితో పనులు చేసే వ్యక్తి. కాబట్టి ఆయనకు సంపూర్ణంగా ఇప్పుడు గెలుపు అనేది నా దివ్యదృష్టి ప్రకారంగా చెప్పాలంటే సంపూర్ణంగా భగవంతుడు సమకూర్చిన గెలుపు 100%. అది భవిష్యత్తులో కూడా మీరు చూడండి ఆయన ఈ 5 సంవత్సరాలే కాకుండా మళ్ళీ 5 సంవత్సరాలు కూడా పరిపాలన చేసే పరిస్థితులు వచ్చే అవకాశాలు చివరి దశలో మళ్ళీ నా దివ్యదృష్టి ప్రకారంగా నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆయన యోగంలో లోకేష్ గారికి వచ్చే అవకాశం ఉంది. సో దెన్ తర్వాత కూటమిలు వాళ్ళు తర్వాత కూడా మనకు పాలకపక్షం ప్రతిపక్షం అనేది నా దివ్యదృష్టి ప్రకారంగా భగవంతుడు సమకూర్చిన పార్టీలే. సృష్టి కాలచక్రంలో గెలిపోవటంలో సహజం. మనకు ఆల్ పార్టీస్ రేపు ఇది ఓడిపోయిన పార్టీ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉంది. ఎవరు కూడా విర్రబీగకూడదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా గతంలో గెలిచిన పార్టీని భగవంతుడు గెలిపించాడు కదా, వీళ్ళు గెలిచిందంటే భగవంతుడు గెలిపించాడు కదా. వాళ్ళ ఓటమికి భగవంతుడే, అటు ఓడించిన భగవంతుడే ఇటు గెలిపించిండు, ఇది గెలిపించిన భగవంతుడే అటు ఓడించిండు. అంటే మనం గెలిపోవటములు అనేది కర్మ సిద్ధాంతం ప్రకారంగా రెండు దైవానుగ్రహమే. భగవంతుడు నమ్ముకున్న లీడర్స్కి గెలిపోవటములు సమానమని భావిస్తూ ప్రజల మేలు కొరకు నిరంతరంగా తన వృత్తికి కర్తవ్యానికి 100% తప్పకుండా వాళ్ళ కర్తవ్యం నెరవేరిస్తే పక్కగా భగవంతుడు సృష్టి కాలచక్రంలో గెలిచినవాడు ఓడక తప్పదు, ఓడిపోయినవాడు గెలవక తప్పదు. ఇది అందరికి తెలిసిన నమ్మసత్యం ఇది. కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడకుండా ప్రజల మేలు కొరకు, ప్రజల మేలు కొరకు భేదాభిప్రాయాలు లేకుండా, బ్యాలెన్స్ తప్పకుండా ఇక్కడ ప్రజల్లో మార్కులు పడితేనే కాదు, భగవంతుని దగ్గర మార్కులు పడాలన్న పరిపాలన చేసిన వ్యక్తి నిరంతరం భగవంతుడు పసిపిల్లాన్ని ఎత్తుకున్నట్టు ఎత్తుకుంటాడు మేడం. అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే సార్, ఈ కూటమి గురించి కూడా కొన్ని కామెంట్స్ వస్తూ ఉన్నాయి. లైక్ ఎలా అంటే వర్గాలని విభజించి కమ్మ కాపు కలవడం అనేది అసలు కరెక్ట్ కాంబినేషన్ కాదు. ఈ కాంబినేషన్ ఎక్కువ రోజులు నిలబడదు.
వీళ్ళకి కరెక్ట్గా ఉండదు, వాళ్ళది బ్యాలెన్స్ ఖచ్చితంగా తప్పుతుంది, మళ్ళీ ఆ విభేదాలు వస్తాయి అనేది చాలా మంది అంటే అపోజిషన్ అనుకోవచ్చు, లేదా దానికి సంబంధించిన వాళ్ళు రాజకీయ పరంగా విమర్శిస్తున్న వాళ్ళని కూడా మనం చూస్తూ ఉన్నాం. మీరేం చెప్తారు? దివ్య దృష్టి ఏం చెప్తుంది? ఈ మహాకూటమి యొక్క పాలన కానివ్వండి, వీళ్ళిద్దరి కాంబినేషన్ కానివ్వండి, ఖచ్చితంగా కొనసాగే అవకాశం ఉందా? కొనసాగితే ఏ రేంజ్ లో కొనసాగే అవకాశం ఉందో చెప్పండి. కూటమి ఏకం కావడానికి కారణము దైవానుగ్రహం. అవును, మానవుని ప్రయత్నానికి భగవంతుని అనుగ్రహం ఉంటే ఏకమవుతుంది మేడం. ఆ భగవంతుని అనుగ్రహం లేకుంటే ఫస్ట్ స్టార్టింగ్ లో విఫలమవుతుంది అది సంపూర్ణ. ఇప్పుడు మానవుని ఊహాగానాలు తప్పని అనట్లేదు, ఆ ఊహాగానాలకు భగవంతుని అనుగ్రహం ఉంటే అది సంపూర్ణంగా ఫలితాలు వస్తుంది. కూటమి ఏర్పడడానికి కారణం ఏంటంటే పరిస్థితి ప్రభావాలు. ఇప్పుడు మనం చూడండి, ఏ మానవుడు శాశ్వతం కాదు, ఏ పొలిటికల్ లీడర్ శాశ్వతం కాదు. సృష్టి కాలచక్రంలో జన్మించిన ప్రతి మానవుడు దైవానుగ్రహం వల్లనే జన్మిస్తాడు. ప్రతి జన్మకు కర్మలు నిర్మించేది భగవంతుడే. అది ఒక ఉగ్రవాది కర్మలు భగవంతుడు జన్మిస్తాడు, ఒక మంచివాని కర్మలు భగవంతుడు జన్మిస్తాడు. భగవంతుని దృష్టిలో ఉగ్రవాది ఒక అంతకుడు మంచివాడే, మంచివాడు మంచివాడే. ఇప్పుడు ఓడిపోయిన వాడు వాళ్ళంతా మంచి పటిష్టంగా భగవంతుడు చెప్పినట్లు అది మొత్తం ఓటమికి కారణం ఏంది, మళ్ళోపాటి గెలుపుకు కారణం రావాలని వాళ్ళు విచ్చలవిడి తత్వము అనుసరించిండ్రు. యాక్చువల్గా చెప్పాలంటే నా ద్వేదృష్టి ప్రకారంగా చెడును భగవంతుడు చెప్పినా చేయకూడదు. చెడును రెండు బోధిస్తాడు భగవంతుడు, మంచి మార్గం చెడు మార్గం, కానీ రెండు మార్గాలు చూపిస్తాడు. అయితే కర్మలు తెలిసిన వ్యక్తి భగవంతుడు చెప్పినా కూడా చెడు చేయొద్దు, చేయడు అన్నట్టు. అయితే యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు కూటమి, ఇప్పుడు ఈ వర్గ భేదాలు ఇరు వర్గాల మధ్యన ఇప్పుడు మనం అనుకున్నాం కదా, కమ్మ కాపు వర్గాలు అనేది, అలాంటి భేదాభిప్రాయాలు 1% ఏముండవు. పరిస్థితులు మారుతున్నాయి, కాలం మారింది. గత చరిత్రలో సంవత్సర యుగాలు మారినంత ప్రభావం వాతావరణం ఏర్పడుతుంది మనకు. వాతావరణ పరిస్థితులు కావచ్చు, మనుషుల్లో ఉన్న మార్పులు కావచ్చు, మన ఆలోచన విధి విధానాలు కావచ్చు, సైంటిఫిక్ టెక్నాలజీ కావచ్చు, అనేక రకాల మార్పులు, కొన్ని యుగాలే మారినాయన్న స్వభావం ఏర్పడుతుంది ఆఫ్టర్ కోవిడ్. ప్లస్ మనకి ఇంకొకటి ఏంటంటే రాబో తరాల్లో ఇప్పుడు మనం చంద్రబాబు నాయుడు గారు అవతార పురుషుడు. ఆయనే ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఒక వజ్రం లాగా, ఒక బంగారం లాగా, ఒక వేయింగ్ చేసినట్టుగా సమతుల్యత బ్యాలెన్సింగ్ చేసి ఆయన పరిపాలన చేస్తాడు. ఆ ప్లేస్ లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా కూటమి మనుగడ సంపూర్ణంగా బ్యాలెన్స్ తో సంపూర్ణంగా వాళ్ళు అనుకున్న 5 సంవత్సరాల పీరియడ్ సంపూర్ణం చేస్తారు మేడం. అందులో ఎలాంటి సందేహాలు అవసరం లేదు. అది 100% బ్యాలెన్స్ తప్పకుండా పరిపాలన చేసి రథ చక్రవర్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఆయన దైవానుగ్రహంతో వచ్చిన వ్యక్తి, అవతార పురుషుడు. వాళ్ళు ఎలాంటి సామాన్య మానవులు ఊహించినట్లుగా ఇది ఎన్నోసారి బ్లాస్ట్ అవుతుంది ఇదే అనుకున్నట్టుగా అది ఊహాగానాలే, కానీ అది వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ 100% సమటల్లో బీజేపీ సపోర్ట్ ఉంది. ప్లస్ వాళ్ళు అనుకున్న ఫండ్స్ వస్తాయి తప్పనిసరి, ప్రకృతి సహకరిస్తుంది, మానవులు 100% సహకరించారు. భవిష్యత్తులో చూడండి వాళ్ళు అనుకున్న 100% ఊహించిన దానికన్నా ఎక్కువ మార్కులు తెచ్చే అవకాశం అవపడుతుంది. అయితే మనకు ఎమ్మెల్సీ మనకు ఇప్పుడు ఇప్పుడు మనము కూటమి కలిసి అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత విదిన్ టైం మనకు మొత్తం మినిస్టర్ కూడా బ్యాలెన్స్ తప్పకుండా ఈ కూటమిల మధ్యన ఏం భేదాభిప్రాయాలు లేకుండా చంద్రబాబు నాయుడు సమాన బ్యాలెన్సింగ్ తోని మంచిగా రెండు కుడికన్ను ఎడమకన్ను అన్నట్టుగా, కుడిచి ఎడమ చేయి అన్నట్టుగా వర్గ భేదాలు లేకుండా కులాలకు అతీతంగా, అంటే ఇప్పుడు కూటమిలకు అతీతంగా అందరం ఒకటే అన్న మనోసంకల్పంతో ఎలాంటి 1% బ్యాలెన్స్ తప్పకుండా ఈ ఎమ్మెల్సీలో కూడా ఇప్పుడు చూడండి సంఖ్యాబలం చూస్తే కూటమిలకు దక్కకూడదు ఎమ్మెల్సీ. ఆయన సమతుల్య బ్యాలెన్సింగ్ చేస్తుండు. ఇప్పుడు మీరు చూడండి వాస్తు అంటున్నా నేను. వాస్తు అనేది ఏంటిది? సమతుల్య భూభారం, సమతుల్య బ్యాలెన్సింగ్. అది మనం డ్రైవింగ్ చేసిన రథ చక్రవర్తి వాహనం కరెక్ట్ నడిపినప్పుడు ఎక్కడ కూడా బ్యాలెన్స్ తప్పదు, మనం అనుకున్న గమ్యస్థానాన్ని పోతుంది అది. అదే చూడండి ఇప్పుడు కూటమిలకు చూడండి, ఆయనకు యాక్చువల్గా వాళ్ళ సీట్ల ప్రకారంగా కూటమిలకు ఇవ్వకూడదు ఎమ్మెల్సీ. ఆయన ఇప్పుడు ప్రారంభంలో మనకు ఏర్పడుతుంది ఆయన భవిష్యత్తులో ఎలా పరిపాలన చేస్తాడని. ఇప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ గారి వర్గానికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చాడు, హరిప్రసాద్ గారికి ఇచ్చాడు. భవిష్యత్తులో కూడా వీళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ కూటమికి ఇచ్చే అవకాశాలు ఎక్కువ పడుతున్నాయి. ఇప్పుడు చూడండి మనం వడ్డన చేసినప్పుడు
గెస్ట్కు మనం తీసుకున్న దానికన్నా ఎక్కువ గెస్ట్కి ఎక్కువ మనం ఆహార పదార్థాలు మనం తినకున్నా కూడా గెస్ట్కు మనం సంపూర్ణంగా ఆయన మంచిగా ఉత్సాహపడేటట్టు మనం వడ్డన చేస్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా తను కూడా బాబు గారు కూడా భవిష్యత్తులో కూటమిలు కూడా వాళ్ళు ఊహించిన దానికన్నా ఎక్కువ వాళ్ళు పొందిన దానికన్నా ఎక్కువ పదవులు ఇచ్చుకుంటూ ప్రజల మేలు కోరి ముందుకు సాగే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఓకే, చాలా చక్కగా వివరించారు సార్. మహాకూటమికి సంబంధించి చాలా మంది చాలా రకాల కామెంట్స్ వస్తూ ఉన్నాయి. పార్టీ ఇప్పుడే మొదలైంది, పరిపాలన కూడా ఇప్పుడే మొదలైంది. కాకపోతే ఒక విషయాన్ని మెచ్చుకోవచ్చు. నేను మాట్లాడినట్టుగా ఇంతకుముందు పివి రెడ్డి సార్ మాట్లాడినప్పుడు చాలా ఉత్సాహంగా యంగ్స్టార్స్తో ఈక్వల్గా ఒక కాలి నడక విషయంలోనే కానివ్వండి, మాట్లాడే విధానంలో కానివ్వండి, ఎక్కడా కూడా అలసిపోయిన తత్వం అనేది ఎక్కడా కనిపించని ఏకైక వ్యక్తిగా చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారిని. సో ఇక పరిపాలన ఏ విధంగా ఉంటుంది, కూటమి యొక్క ఆ బలం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎలాంటి పథకాలని చెప్పినవన్నీ సాధిస్తారా సాధించరా అనేది మనం కాలమే దానికి సమాధానం చెప్పాలి. ఇక భవిష్యత్తుకి సంబంధించి వాళ్ళది ఎలా ఉంటుంది అనేది పివి రెడ్డి సార్ చెప్పారు. ఈ విషయాలన్నీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. తప్పకుండా మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.